బార్బెల్ పిచ్ మీటింగ్స్, మూవీ మ్యాటర్స్. మెయిన్‌లీ వీళ్ళిద్దరు ఉన్నారు. సో, వీళ్ళిద్దరూ ఇంకెవరైనా ఉంటే చెప్పండి. సో, ఈ వీడియోలో వాళ్ళని యేసుకుందామని డిసైడ్ అయిపోయినా. దానికి రీజన్ ఏందంటే, ఒకసారి మూవీ మ్యాటర్స్ రివ్యూ చూస్తా నేను. 'రాజాసాబ్‌కి' సంబంధించి. నేను దానిపైన వీడియో చేయాలనుకుంటున్నా. ఎట్లా మాట్లాడిండు, ఏం మాట్లాడిండు ఈడు, ఆడు మొత్తం అని రివ్యూ చెప్తా నేను. రివ్యూ కన్నా ఎక్కువ వాని అడ్వర్టైజ్ ఉంటది. వాని ఆ మీమ్స్ పేజెస్ ఉంటాయి. మీమ్స్ ఉంటాయి అంతే. వాడు కంటెంట్ చెప్పడు. సినిమా ఎంత చెండాలంగా ఉందో దాన్ని కావాలని కొన్ని మీమ్స్ అవి దొరకబట్టుకొని అవి మాత్రం ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు. మీరు ఆయన ఛానల్ చూడుర్రి. మంచి సినిమాలు ఎన్నో వేస్ట్ సినిమాలు అని చెప్పిండు. వేస్ట్ సినిమాలు ఎన్నో మంచిగా ఉన్నాయని చెప్పిండు. అది ఒక ట్రీట్మెంట్. అది ఆడియన్స్‌లో అందరికన్నా డిఫరెంట్‌గా ఉన్నానని చూపించుకోవాలనేది ఒక తత్వం. దాన్ని బిల్డప్ అంటారు. సినిమా వరస్ట్‌గా అంటే మరీ చెండాలంగా అయితే లేదు 'రాజసాబ్'. ఓకే. యావరేజ్ మూవీ అని చెప్పొచ్చు. బిలో యావరేజ్ అని చెప్పొచ్చు. వీడైతే అందులో సినిమాకెళ్ళి మొత్తం పడుకొని పోయాను అన్న రేంజ్‌లో చెప్తాడు. సరే ఏం చెప్పిండో మొత్తం క్లారిటీగా మాట్లాడదాం. వీని తర్వాత బార్బెల్ రివ్యూది కూడా ఉంటది. ఓకే. అందరూ వీడియోని లైక్ చేసి హైప్ చేయడానికి ట్రై చేయండి. ఇది రవితేజ గారి మీమ్ పట్టుకొచ్చిండు. రవితేజ బ్రహ్మానందంతోటి కొట్టేసినా కొట్టేత్తారు సార్. మీరు సినిమాకి థియేటర్‌కి ఎళ్ళకండి సార్ అని డైరెక్టర్ గారు అంటారు చూడు. అది పెట్టేసిండు. సినిమా రివ్యూ చెప్పురా అంటే వీడు మీమ్ ఎందుకు పెట్టిండు తెలుసా? ఫస్టే ఎంగేజ్ చేయడానికి. ఫస్టే ఎంగేజ్ చేయడానికి. అంటే ఆడియన్స్ మా అన్న వచ్చిండు మూవీ మ్యాటర్స్ అబ్బా! కరెక్ట్ చెప్తాడు ఇక అని బిల్డప్ ఇయ్యడానికి. ఆ రేంజ్‌లో ఉందా? మొత్తానికి అంతా సవ్యంగానే జరిగింది మాస్టరు. అంతా సవ్యంగానే జరిగిందనే షాట్ ఉంటది కదా! 'శివాజీ' మూవీలో రజనీకాంత్‌ది అది పెట్టేసిండు. ఇంకా రివ్యూ స్టార్ట్ చేయలే వీడు. రివ్యూ అంటోడు రివ్యూ చెప్పాలనా? ఈ సోదంతా ఎందుకు? ఇంకా ఉంటది. 10 నిమిషాల రివ్యూ ఎందుకు చెప్పిండు? 9 నిమిషాల 55 సెకన్ల రివ్యూ. ఇందులో ఒక అడ్వర్టైజ్ ఉంటది పక్కా. నేను చెప్తున్నా రాసిపెట్టి చెప్తున్నా నేనింకా. చూడలేదు ఇంకా. నాకు తెలిసి వీడు నెగెటివ్ రివ్యూస్ ఉంటాడని. మీరు థంబ్‌నెయిల్ చూస్తేనే అర్థమైపోయింది. అన్నీ సవ్యంగానే జరిగిందనేది. మీకు దించారు, రాడ్ దించారు. అబ్బా! మేకంటే అది ఫీల్ అయిద్దట. పెద్ద రాడే దించిరంట. అది కూడా ఫీల్ అయిద్దేమో. గుణపం. అబ్బబ్బబ్బబ్బా! అంతకన్నా పెద్ద ఆయుధాలు. చూడు ఈడు మీమ్స్ పెట్టిండు మొత్తం. మీమ్సే పెట్టేసిండు. ఇది ఓవర్ యాక్షన్. ఇది మొత్తం రాడ్ దింపిన మీమ్ పెట్టిండు ఒకటి. ఒక్క ముక్కలో 'ప్రభాస్' 'జటాధర' మూవీ తీసినట్టుందట. ఈ కంటెంట్ చూసుకొని మారుతి గారు అడ్రెస్ ఎలా పెట్టారండి? అడ్రెస్ ఎలా ఇచ్చారండి ప్రెస్ మీట్‌లో అని అంటుండు. అంటే ఈడు రివ్యూ ఇంకా స్టార్ట్ చేయలే. జస్ట్ వాళ్ళని ర్యాగింగ్ చేయడం, వాళ్ళని ట్రోల్ చేయడమే స్టార్ట్ చేసిండు అంతే ఇంకా. ముందొచ్చిన ట్రైలర్ అండ్ టీజర్ చూసి వీళ్ళు అస్సాంకు టైలెట్టు సెకండ్ ట్రైలర్ చూసి ఓకే అనిపించిందంట. ఎక్కడ కొడుతుంది సీనా? ఈ వీడియో కొంచెం లెంత్ ఉంటది. కానీ యేసుకుంటా. నేను మొత్తం క్లారిటీగా అయింది మొత్తం బయట పెట్టేస్తా ఈరోజు. చాలా రోజులు చూసినా 'ప్రభాస్' మూవీ వచ్చినప్పుడే చేద్దాం అనుకున్నా. దొరికిండు. కరెక్ట్ నాకు తెలుసు చేస్తాడని. మారుతి గారు ఇంటర్వ్యూలు ఇచ్చేటప్పుడు మాట్లాడిండన్నట్టు. అంటే ఏదో మాట్లాడితే సో, దానికి ఆల్రెడీ హమ్‌నే బోల్ దియా. ఆల్రెడీ కాషన్ కియా అని మీమ్ వాడుకున్నాడు. మారుతి గారు ఎందుకు ప్రభాస్ అన్న నెగెటివ్ చేస్తార్రా? సినిమా ఫ్లాప్ అయితదని ముందే తెలుసుకొని, సినిమా ఇట్లాగా బాగుండదని ఆయన కష్టపడి తీసిందంతా, లేదు ప్రభాస్ అన్న మీకు దోసేస్తే పనైపోతదని అనుకున్నాడంట. వీడు రివ్యూ చెప్పకుండా 1 నిమిషం 40 సెకన్లు అయితుంది ఇప్పటికి. మొత్తం వాళ్ళని యేసుకుంటూనే వస్తుండు. ఇది మ్యానిపులేషన్ అంటారు. ఆల్రెడీ కాషన్ కియా మీమ్. వీళ్ళు తీసేవాళ్ళు ఫిల్మ్ మేకర్స్ కాదండి. స్కామ్ మేకర్స్ అంట. ఎందుకు? 'ద రాజా సాబ్' కాదు 'రాజా స్కామ్'. పెద్ద స్కామ్. వారానికో నెలకో సినిమా చూసే వాళ్ళు కూడా దీన్ని జడ్జి చేసేస్తారంట. ఏ వ్యక్తి అయినా చెప్తారంట.
సినిమా ఎంత వరస్ట్గా ఉందా, దీని మాత్రం దానికి స్టేజ్ మీదకి ఎక్కి అడ్రస్ లేపడం ఒకటి. ఈ సంక్రాంతికి చాలా ఎప్పుడు లేని విధంగా అన్ని సినిమాలు రాబోతున్నాయి అన్నాడు. ఇప్పుడు ప్రతి సినిమా గురించి నెగిటివ్ చెప్తారు. రాసి పెట్టుకోండి, శంకర్ వరప్రసాద్ మూవీ కూడా నెగిటివ్ చెప్పబోతుండు, అండ్ రవితేజ మూవీ కూడా నెగిటివ్ చెప్పబోతుండు. రాసిస్తా నేను. అన్నీ అన్నీ చూడాలంటే బడ్జెట్ టైట్గా ఉందని చెప్పి ఇగో ఛాయ్ యాడ్ పెట్టేసిండు. ఇది మీరు 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 వీళ్ళు ఎంకరేజ్ చేయబట్టి వీళ్ళు వ్యూస్ వల్ల డబ్బులు సంపాదిస్తున్నారు, ఈ యాడ్ వల్ల డబ్బులు సంపాదిస్తున్నారు. ఇది ఒక 2-3 నిమిషాల్లో అయిపోయే రివ్యూని 10 నిమిషాలు చెప్పి వీడు వ్యూస్ చూడండి ఒకసారి 1,40,000 వ్యూస్. అంటే వీనికి వ్యూస్ వచ్చినా నా బాధ కాదు, బట్ మూవీని చంపుతుండేడు. ఇంకా ఫస్ట్ డేనే ఇది. వీని వల్ల చాలామంది డ్రాప్ అయిపోతారు మూవీకి వెళ్ళాల్సిన వాళ్ళు. తర్వాత తిట్టుకుంటారు, అన్న బాగానే ఉంది అన్న మూవీ, నువ్వు ఎందుకన్నా ఇట్లా చెప్పినావు అని. సినిమాకి వచ్చిన తర్వాత ఆల్రెడీ లాస్ అయిపోతుంది కదా. ఈ అడ్వర్టైజ్ ఎందుకురా నీకు? సినిమా రివ్యూ కోసం అంటే నీ ఆడియన్స్ నువ్వు ఇది స్కిప్ చేయాలి ఇప్పుడు. కటింగ్ వీడు మీమ్సే వాడుతుండు. సినిమాలో ఏం లేదంట, అంటే హారర్ కామెడీ అని చెప్పి ఎటో వెళ్ళిపోతున్నారు అని చెప్పి ఒక మళ్ళీ కట్టింగ్ అని చెప్పి మన వేణుమాధవ్ గారి అది ఉంటుంది కదా మీమ్ వాడేసి అంతే. ఈయన ఏముండదు, సినిమాను ట్రోల్ చేస్తూ మీమ్స్ అన్ని వాడేసి కామెడీగా పెట్టేసి నేను తోపున అనే చెప్పుకోవడమే అని పని. ఒకరుంటే పని లేదని హీరోయిన్లు ముగ్గురికి ముగ్గురికి అన్ని ఇంట్రోలు ఇవ్వకుండా, అంటే వాళ్ళని ఇంట్రొడ్యూస్ చేయకుండానే డైరెక్ట్ దించేయాలంటావు. మరి తీరా సినిమా నువ్వుది ఒక సినిమా అన్నది, సినిమా తీసుడు అవసరం లేదు, అసిస్టెంట్ డైరెక్ట్గా పనిచేయరా నువ్వు చూద్దాం. నువ్వు అసలు ఫేస్ కూడా చూపించవు. వీడును ఇంకోటి ఉంటాడు ఫేస్ చూపినాడు, మాస్క్ ఇట్లా పెట్టుకొని ఉంటాడు, వాడైతే అంది ఇంకా చూడలే ఇంకా నేను అంది. వీళ్ళంతా ర్యాగింగ్ మాస్టర్స్. అంటే ఏం లేదు, సినిమా గురించి రివ్యూ అరే ఇట్లా తీసుంటే బాగుండు, ఇట్లా చేసుంటే బాగుండు అని చెప్పి సజెషన్ ఇయ్యరు, సినిమాని చంపేస్తారు అంతే. డైరెక్ట్ చెప్తున్నా, సినిమాని ఫస్ట్ డే వచ్చిన టీజర్ వచ్చిన ట్రైలర్ వచ్చిన ఉన్న ఇంట్రెస్ట్ మొత్తం పోదేంగేది వీళ్ళే, పోగొట్టేది వీళ్ళే. మెయిన్లీ పూల చొక్క గురించి మాట్లాడదాం అనుకున్నా, కానీ పూల చొక్క రివ్యూ చూసిన 3 నిమిషాలు అయిపోయి నాకు తెలిసి ప్రభాస్ ఫ్యాన్స్కు భయపడాడు, ప్రభాస్ అన్న ఫ్యాన్స్కు వాళ్ళు గట్టిగా వేసుకుంటారని తెలుసు. అరే ఒకటి విషయం అర్థం కాదు, దీనికి నెగిటివ్ రివ్యూ ఎందుకు ఇస్తారంటే, ఒక పాయింట్ చెప్పన్నా, ఈ సినిమా ట్రైలర్ చూసిరు ఆల్రెడీ చాలామందికి తెలుసు సినిమా ఎలా ఉండబోతుందో. ఆ ట్రైలర్లో ఉన్నట్టే ఉంటాయి కదా, సెకండ్ ట్రైలర్ కూడా చూసిరు. సినిమా థియేటర్కి అయినా కూడా వెళ్తారంటే ప్రభాస్ అన్నను చూడడానికి వెళ్తారు. ప్రభాస్ అన్న ఎంటర్టైన్మెంట్ అండ్ హీరోయిన్లు ఓకే మంచిగానే ఉంటుందని, ఏదైతే వాళ్ళు కోరుకున్నారో అంత వరకు ఉంటుందని తెలుసు వాళ్ళకు. నువ్వేంద్రా చెప్పేది మొత్తం బాగాలేదు అసలు వెళ్ళకూడదు అన్నట్టు. వాళ్ళకి తెలీదా ఇది సలార్ మూవీ కాదని తెలియదా, ఇది సలార్ 2 మూవీ కాదని తెలియదా, ఇది డైరెక్టర్ ఎవరో తెలియదు వాళ్ళకు. వీళ్ళు ఎందుకు ఇంత బిల్డప్ ఇస్తారు మాకే తెలుసు అన్నట్టు. వన్ రివ్యూలో ఒక 2-3 కిందికి వెళ్ళి చూడండి, ఏదో ఒక మంచి సినిమా శంబాల మూవీ చూడండి, నాకు తెలిసి దానికి బ్యాడ్గానే ఇచ్చుంటాడు. ఏదో ఒకటి బ్యాడ్గా ఉన్న సినిమా చూడండి. 8 వసంతాల మూవీ నేను చూసిన రివ్యూ, 8 వసంతాల మూవీ చాలామంది మంచిగానే రివ్యూ ఇచ్చారు, వీడు ఒక్కడే చెండాలంగా ఉందని రివ్యూ ఇచ్చాడు. వీనికి మంచి కంటెంట్ నచ్చవు, వీనికి ఏదైతే అందరికి నచ్చందో అది మాట్లాడతాడు, అది వీని టార్గెట్ అంతే. మీరు ఇంకా ఇలా సపోర్ట్ ఇస్తూ ఉండి, వాడు నెక్స్ట్ రాబోయే మనశంకర వరప్రసాద్ చేసుకుంటాడు, రవితేజ అన్న మూవీ వేసుకుంటాడు. వాడు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి మీమ్స్ రెడీ చేసుకొని వచ్చేసి సినిమా చూస్తాడు, సినిమా చూడట్లేదు అంటలేదు, సినిమా చూస్తాడు, చూసేసి వచ్చేసి ఎక్కడైతే నెగిటివ్ పాయింట్స్ ఉన్నాయో ఏవైతే చూపించారో అవి ఇట్లా అన్నీ గుర్తుపెట్టుకొని రాసుకొని వచ్చి మొత్తం చదివేసి తర్వాత మీమ్స్ తయారు చేసుకుంటూ ఉంటాడు. అండ్ వీళ్ళ ఇంటర్వ్యూలు చూస్తూ ఉంటాడు, ఎవరెవరు ఇంటర్వ్యూలు ఏం మాట్లాడిర్రు అవన్నీ గ్యాదర్ చేసుకొని అప్పుడు మాట్లాడుతూ ఉంటాడు. మీరు ఎంత ఎంకరేజ్ చేసుకుంటూ పోరి వాడు అంత నెగిటివ్ చెప్పుకుంటూ పోతాడు. వాడు సినిమాకు మీరు ఇలా తీయండి అని, మీరు ఇలా తీస్తే బాగుంటుందని సజెషన్స్ కన్నా ఎక్కువ ట్రోలింగ్ చేస్తాడు. మీరు ఇది గుర్తుపెట్టుకోరు. ఇంకా వీని ఫాలో అవుతురా మీ ఇష్టం. బాబా ల్యాగ్ అంట, ప్రతి రీఎంట్రీకి ల్యాగ్ అయిందంట దీనికి, ఫుల్ క్రింజ్ స్టఫ్. ఫస్ట్ హాఫ్ టార్చర్ స్పెల్లింగ్ రాపించారు అనుకుంటే ఎనాఫ్, మళ్ళొక మేము
రవితేజ గారి సునీల్ గారితో ఒక మీమ్ ఉంటాయి కదా, ఆ మీమ్ వాడేసిండు. మేము వెళ్ళిపోతాం, మా బ్యాలెన్స్ డబ్బులు ఇచ్చేయండి అని ఒక డైలాగ్ ఉంటుంది కదా, ఆ మీమ్ వాడేసిండు. ఇలా రివ్యూ కన్నా ఎక్కువ అన్ని మీమ్స్ ఉంటాయి, కామెడీ మీమ్స్, ట్రోల్ చేసే మీమ్స్ ఉంటాయి అంతే. సినిమా ఓకే యావరేజ్గా ఉంది, నేను కూడా ఒప్పుకుంటా, యావరేజ్గా ఉంది అనుకుందాం. మరి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దానికి రీచ్ కాలేదు అనుకుందాం. కానీ సినిమాలో ఏమి ఉండబోతుందో మనకు ఆల్రెడీ ట్రైలర్ చూస్తే అర్థమైపోతుంది. సెకండ్ ట్రైలర్ చూస్తే కూడా అర్థమైపోతుంది. వాళ్ళు ఈడు ఏం చెప్తారంటే, ట్రైలర్లో ఏవైతే సినిమాలో మంచి మంచి షాట్లు ఉంటాయో ట్రైలర్ 2లో కట్ చేసిన వాడికి అవార్డు ఇవ్వాలంట. అంటే వాడికి అవి దొరకకుండా తీసిందని. సినిమాని మీరు చంపడానికి ఎట్లా ట్రై చేస్తారంటే, ఎంత నెగిటివ్ చేస్తారంటే, దాన్ని పాజిటివ్ చేయకున్నా పర్లేదు, మొత్తం అసలు ఆడియన్స్ థియేటర్ ముఖం కూడా చూడకుండా అలా ప్లాన్ చేస్తారు.